అవినీతి పార్టీ అసమర్థ ప్రభుత్వం వల్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు అనేక కష్టాలు వచ్చాయని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 9 ఏళ్ల నిరంతర కృషితో రాష్ట్ర ప్రగతిని గాడిలో పెట్టిన తరుణంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ మొత్తం వ్యవస్థలను కుప్పకూల్చిందని విమర్శించారు. మహబూబ్నగర్లో 4వ రోజు వస్తున్నా మీకోసం యాత్ర ఉత్సాహంగా సాగింది. అడుగడుగునా కూలీలు, పశువుల కాపర్లు, సామాన్యులు, కార్మికుల కష్టాలు తెలుసుకుంటూ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని భరోసా కల్పిస్తూ ఆయన ముందుకు సాగారు. కరువుతో పేదలు అల్లాడుతున్నారు. ఉద్యోగ ఉపాధి మార్గాలు లేక యువశక్తి నిర్వీర్యమవుతోంది. ధరలు పెరిగిపోయాయి. సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఆర్థిక స్తోమత లేక చిన్నారులు చదువులకు దూరం అవుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో 4వ రోజు ఉదయం 5 నుంచి బయలుదేరిన బాబు రాత్రికి మల్దకల్ మండలం అమర్వాయికి చేరుకుని అక్కడే బస చేశారు. గురువారం 21 కిలోమీటర్లు నడిచిన ఆయన ఐజాలోని పత్తి మిల్లు కార్మికులతో పాటు దారి పొడవునా కూలీలు, ఆటోవాలాలు, ప్రయాణికుల్ని కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓవైపు అవకాశాలు, ఆసరా లేక నిరుపేదలకు కుటుంబ పోషణ భారంగా మారితే మరోవైపు పెరుగుతున్న ప్రభుత్వ సంపదను ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు బొక్కేస్తున్నారని ఆరోపించారు. ఆదాయాన్ని దిగమింగే నేతలు ఎక్కడికక్కడ అధికమవడం వల్లే పేదలకు కష్టాలు రెట్టింపయ్యాయని కలత చెందారు. ప్రజల మేలు కోసం 1991లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు సామాన్యులకు ఎటువంటి లబ్ధిని చేకూర్చలేకపోయాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో చరిత్ర తిరగరాయడానికి, పేదలకు పట్టం కట్టడానికి మీ ముందుకు వచ్చానంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే ఆర్థిక అసమానతలు తొలగిస్తామని, రుణమాఫీ, 600 పింఛన్ను, పేదలకు ఉచిత స్థలం, ₹1,00,000తో ఇళ్లు కట్టిస్తామని పునరుద్ఘాటించారు. పేదలు, వెనుకబడిన తరగతుల వర్గాల వారికి భూమి కొని అప్పచెప్తామని హామీ ఇచ్చారు. మొదటిది రైతులకు రుణమాఫీ చేయడం, వాళ్ళకు మొదలు చేయడం, బెల్ట్ షాపులు రద్దు చేయడం, అవిటంటి పైన సంతకం పెట్టవన్నీ రద్దు చేసేయడం. మూడోది పేదవాళ్లకు ఇండ్లు కట్టేయడం, ఇంటి జాగాలు ఇవ్వడం, అదే మరిగా పెన్షన్ ఇవ్వడం. ఇప్పుడు ఎట్లేదు ఝాన్సీ, అదే మరి ఇంకొక పాప మహేశ్వరి, ఇలాంటి పిల్లల్ని పూర్తిగా చదివించి చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు వచ్చిన కూడా చేస్తాను. ఇవన్నీ సాధ్యం. మనసుండే ప్రభుత్వం రావాలి, గట్టిగా పరిపాలన ఇచ్చే ప్రభుత్వం రావాలి. వీళ్ళంతా స్వార్థం ఎక్కువ అయిపోయింది, అవినీతి ఎక్కువ అయిపోయింది. పాలమూరు అభివృద్ధిలో భాగంగానే శంషాబాద్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని మహబూబ్ నగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తమ హయాంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు రాగా ప్రస్తుతం ఉన్నవి తరలిపోయే దుస్థితి ఎదుర్కొంటున్నాయని ధ్వజమెత్తారు. అవసరమైతే జూరాల నీళ్లు ఇవన్నీ వస్తాయి. ఇంకో దగ్గర కృష్ణా, గోదావరి ఎక్కడ మంచినీళ్ళు ఉంటే ఆ మంచినీళ్ళు తీసుకొని జిల్లాలో ఉండే అన్ని గ్రామాలకి సురక్షితమైన మంచినీళ్ళు, ఇందులో వాటిచ్చే బాధ్యత, మంచి వాటిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. దీనికి ఒక పేరు కూడా పెట్టాం. ఎన్టీఆర్ సుజల అనే పేరుతో ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు ఇచ్చి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిపై తెలుగుదేశం అధ్యక్షుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనం సొమ్మును జలగల్లా పీల్చి విదేశాల్లో దాచుకుంటున్నారని విరుచుకుపడ్డారు. మల్దకల్లో డెంగీ వ్యాధితో మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. సినీ నటుడు బాలకృష్ణ ఇవాళ చంద్రబాబును కలిసి యాత్రకు సంఘీభావం తెలపనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి చంద్రబాబు రాత్రికి బస చేస్తోన్న మల్దకల్లు పెట్రోల్ బంక్ వద్దకు ఆయన చేరుకుంటారు. అనంతరం బాబుతో సమావేశం అవుతారు. మరోవైపు చంద్రబాబు నేడు 5వ రోజు యాత్రలో భాగంగా అమర్వాయి నుంచి పాదయాత్ర మొదలుపెట్టి రాత్రికి గద్వాల చేరుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు